హైదరాబాద్ నాచారంలో 3 రోజుల పాటు జరిగినటువంటి అస్మిత యోగాసన సౌత్ జోన్ లీగ్ వేడుకలు ఘనంగా ముగిశాయి. ముగింపు ఉత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల ప్రధానమంత్రి మోదీ కృషితో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని, ఆరోగ్యవంతమైనటువంటి భారత్ను నిర్మించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. 6 రాష్ట్రాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నటువంటి ఈ పోటీలు తెలంగాణలో తొలిసారిగా నిర్వహించారు. పిల్లలకి ఇందులో పాల్గొనే పిల్లలకి తప్పకుండా కొంత ప్రభుత్వపరమైన సపోర్ట్ స్టేట్స్ నుంచి కానీ సెంటర్ నుంచి కానీ కొంత ఆర్థికంగా కనుక సపోర్ట్ చేస్తే ఇంకింత కమిట్మెంట్తో పార్టిసిపేట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈ ప్రపోజల్ పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ టీచర్లు వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సహించడం వల్ల ఇంత గొప్పగా చేయగలుగుతున్నారు. ఇంకా వాళ్ళకు రాణించాలంటే వాళ్ళకు కొంత శక్తి కావాలి కాబట్టి, ఇంకా ప్రాక్టీస్ చేసే గంటలు పెరగాలి కాబట్టి, దానికోసం కొంత ఆర్థిక పరిపుష్టి కూడా అందరికి ఉండే ఆస్కారం లేదు. కాబట్టి దానికి సపోర్ట్ కోసం నా వంతుగా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కూడా తప్పకుండా కొంత ఒక లెటర్ రూపంలో రాస్తా అని చెప్పి మనవి చేస్తాను. మీకు తెలుసు, ఆరోగ్య భారత్ లేకుండా ఇవాళ మేధా సంపద కొదువ లేదు, కానీ ఆరోగ్యానికి కొదువు ఉంది. ఆరోగ్యం ఇవాళ ఆయుష్మాన్ భారత్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తుండొచ్చు, కానీ ఆరోగ్యం చేకూరవలసింది ఆటల ద్వారా, ఆరోగ్యం చేకూర్చవలసింది ఇవాళ ఆసనాల ద్వారా. పిల్లలకి ఇందులో